Hey guys, I'm Chaitanya. Welcome back to my channel Chaitus Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూస్తుంటే ఈ వీడియో కంటిన్యూషన్ అనేది మీకు అర్థమవుతుంది. సో వెంటనే బ్యాక్ వెళ్ళి ప్రీవియస్ వీడియో చూడకపోతే అది చూసేసి ఈ వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా? మేము తిరుపతికి వెళ్ళాము బికాస్ మా పిల్లల పుట్టి వెంట్రుకలకి. సో పుట్టి వెంట్రుకలు అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు వడిబియ్యం పోస్తారు కదా, సో అది ఇంకా తిరుపతిలోనే ఇంకా అంతకన్నా మంచి ప్లేస్ దొరుకుతుందా వడిబియ్యం పోయడానికి, ఇంకా అందుకనే తిరుపతిలోనే అక్కడే వడిబియ్యం పోసేస్తున్నారు అనమాట. ముందుగా కిడ్స్కి డ్రెస్సెస్ వేసేసాము. వాళ్ళు మళ్ళీ వడినించినాక మళ్ళీ చేంజ్ చేయాలంటే క్రాంక్ అయిపోతారని ఒక్కసారి రెడీ చేసి వాళ్ళకి వేసేసామన్నమాట. పాపకి నాకు మ్యాచింగ్ అనమాట డ్రెస్సెస్, బాబుకి ఇంకా ఆయనకి నార్మల్గా తీసుకున్నాము. అసలు ఏమన్నా కుదురుకుంటారా, అస్సలు ఉండరు. ఒక చోట ఇట్లా కూర్చోబెడితే అసలు ఉండట్లేదు. ఇంకా పిల్లలు అంతేలేండి, వాళ్ళు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారు, పెద్దవాళ్ళు మనం చేయలేం కదా. సో అది ఇంకా మా అమ్మ ఇంటి దగ్గర నుంచే వడిబియ్యం కావాల్సినవన్నీ అంటే బెల్లం, కొబ్బరి గిన్నెలు, ఖర్జూరాలు, ఆకులు, ఒక్కలు, ఓన్లీ ఫ్లవర్స్ ఒకటి ఇక్కడ కొనుక్కుందాం అనమాట. ఇంకా రిమైనింగ్ అన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చారు. పసుపు, కుంకుమ, దారపుంట, పసుపు తాడేస్తారు కదా మెల్లో, దానికి అనమాట అవన్నీ. ఇంకా అండ్ అమ్మ ఫస్ట్ ఒళ్ళో పెట్టేసిన తర్వాత శారీ, ఆయనకి డ్రెస్ మేమిద్దరం చేంజ్ చేసుకుని వచ్చేసామన్నమాట. నేను సరిగ్గా అసలు డ్రైప్ చేసుకోలేదు. మంచిగా డ్రైప్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది శారీ. నాకు ఆ షేడ్ లేదు, మంచిగా షైనింగ్ అవుతూ ఉంటుంది. నైట్ టైమ్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఈసారి ఫస్ట్ టైం వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చాను. దానికి హ్యాండ్స్కి కట్ వర్క్ లాగా వచ్చిందనమాట. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఒక్కోసారి నాకు ఈ ఎంబ్రాయిడరీనే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మగ్గం వర్క్ హెవీ అనిపిస్తుంది, బ్లౌజ్ ఊరికనే చినిగిపోతుంది, నెక్స్ట్ క్యారీ చేయలేమంతా. ఇదైతే బాగా క్యారీ చేయొచ్చు అండ్ ఏం హెవీగా అనిపించదు, మంచి లుక్, డీసెంట్ లుక్ బాగుందన్నమాట. ప్రైజింగ్ కూడా రీజనబుల్ అనిపించింది. సో ఎవరన్నా ట్రై చేయాలంటే ఈవెన్ మ్యారేజెస్ కూడా మగ్గం వర్క్ వేస్ట్ అండి. ఈ కంప్యూటర్ వర్క్లోనే మంచిగా కొంచెం గ్రాండ్గా ఇచ్చుకోండి, నీట్గా సెట్ అయిపోతాయి బ్లౌజెస్ అంతే. ఇంకా సో మా పిల్లలు ఆల్రెడీ ఏడుపు స్టార్ట్ చేశారు అక్కడ. నేను క్లిప్పింగ్ పెడదాం అనుకున్నాను, బట్ బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ నుండి సాంగ్స్ కానీ మిగతా అన్ని ప్లే అవుతూ ఉంటాయి కదా, అవన్నీ వస్తున్నాయి అనమాట. ఇంక అందుకని చెప్పేసి నేను పెట్టలేదు అక్కడ. అండ్ పిల్లల ఏడుపు కూడా కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి ఇంకేం పెట్టలేదు. అండ్ వడిబియ్యం ఫస్ట్ బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ వేసి ఆకు ఒక్క తాంబూలం ఇచ్చారు, మా ఆయనకు కూడా ఇచ్చారనమాట. తాంబూలం వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ బియ్యం వేయడం ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా, అలా అనమాట. చాలా మంచిది కదా, అంటే తిరుపతిలో వడిబియ్యం పోయించుకోవడం నాకు చాలా బ్లెస్ఫుల్ ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ ఇంతవరకు నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడని వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, ఓకేనా? అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అండ్ డూ ఫాలో దేర్ గైస్, ఓకే? అండ్ ఇక్కడ మా మదర్ కూడా గుండు చేయించుకుంది. ఏమో మొక్కుకుందంట, మనవడు పుడితే గుండు చేయించుకుంటానని చెప్పేసి. ఇంకా అందుకే అందరూ అయిపోయారనమాట. నేను వచ్చేసి 3 కత్తర్లు ఇచ్చాను, నేనేం మొక్కుకోలేదు, గుండు చేయించుకుంటానని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మేము ఇంకా వడిబియ్యం అయిపోయిన తర్వాత వెంటనే వెకేట్ చేసేసి మేము పక్కన రెస్టారెంట్, అంటే ప్రీవియస్ వీడియోలో చూపించాను మీకు, ఎంతమంది చూసారో తెలియదు, చూసింటే మీకు తెలిసి ఉంటుంది. పక్కన సూపర్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ఇంకా అప్పుడు మేము వెళ్ళింది ఎప్పుడు అంటే కార్తీక మాసంలో. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్, బికాజ్ ఎందుకంటే ఎవరి ఫోన్ దొరికితే వాళ్ళ ఫోన్లో వీడియోస్ తీసుకున్నాను అనమాట. అన్నీ గ్యాదర్ చేసి ఆర్డర్లో ఎడిట్ చేసుకోవడానికి నాకు ఇన్ని డేస్ టైం పట్టిందనమాట. అందుకని లేట్గా పోస్ట్ చేస్తున్నాను. బట్ నా మెమోరీస్ ఇవన్నీ ఎలా మర్చిపోతాను చెప్పండి, గుర్తుంచుకోవాలి కదా. అది వీడియో రూపంలో ఉంటే ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా ఇలానే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పటికైనా పోస్ట్ చేస్తున్నాను, లేట్ అయినా సరే. సో రెస్టారెంట్ లోపల యాంబియన్స్ అంతా సూపర్గా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నాకు ఇట్స్ స్లీపీ మోడ్లో ఉన్నారు, వాళ్ళకంత స్లీప్ ప్యాటర్న్ అనేది అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మేము ఇంకా ఒక్కొక్కటి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని ఇంకా తినేస్తున్నాం అనమాట. నా కూతురు అందరి దగ్గర ఒక్కొక్క బయట తింటుంది అంతే. అండ్ నా వాయిస్ లిటిల్ చేంజ్ ఉంటుంది బికాస్ ఫుల్ కోల్డ్ అయింది నాకు. అండ్ బయట కూడా ఇలా మొత్తం డెకరేషన్ ఫ్లవర్స్తో ఇక్కడ పెయింటింగ్స్ కానీ అంతా చాలా బాగుంది. మేము తిన్న తర్వాత ఇంకా చెప్పాను కదా కార్తీక మాసం అని చెప్పి, అందుకని ఇంకా
నేను ఇంటి దగ్గర నుంచే ముగ్గు, కర్పూరం, పసుపు, కుంకుమ, చక్కెర అండ్ ఆకు ఒక అమ్మ తెచ్చింది ఆల్రెడీ 365 ఒత్తులు మొత్తం అది ఒక బాక్స్ ఉంటుంది కదా ప్రేమ్ మీద దాంట్లోనే అన్నీ. సో అవి తీసుకున్నాను. అక్కడ ముగ్గేసి పసుపు కుంకుమ వేసి పూలు పెట్టేసి ఇంకా అది వెలిగించాడు మా ఆయన వెలిగించాడనమాట. సో అది వెలిగించి ఇంకా దేవుడికి అలా చూపించి అక్కడ ఒక 2 సెకండ్స్ వీడియో తీసుకుందాం అంతే. ఇంకా అమ్మో తోసేస్తున్నారు, కార్తీక మాసం కదా అందరూ వెలిగించాలని చెప్పేసి. అండ్ నేను చెప్పాను కదా మేము వెళ్ళినప్పుడు రైన్ ఉంది అని చెప్పేసి, అప్పుడు డ్రిజిలింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. కొంచెం చాలా మంచిగా అనిపించింది టెంపుల్ దగ్గర అట్లా డ్రిజిల్ అవుతూ ఉంటే మొత్తం అలా చుట్టూ కవర్ చేసేసామన్నమాట. నెక్స్ట్ మేము అది ముట్టించిన తర్వాత ఇంకోసారి వరాహస్వామి దర్శనంకి వెళ్ళామన్నమాట. ఎందుకు రెండోసారి అంటే ఏమో మేము ఇంకా టెంపుల్ పాప వినాశనం కానీ రిమైనింగ్ ఏవి తిరగాలని ప్లాన్ చేయలేదు. బికాస్ కిడ్స్ ఉన్నారు అండ్ రెయినీగా ఉంది. రెయినీ సీజన్లో అంత రిస్క్ తీసుకోవాలనిపించలేదు నాకు. కిడ్స్తో ముందే కోల్డ్ అయిపోయింది ఇద్దరికి అనమాట, కొంచెం సిక్ ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడే వరాహస్వామి దర్శనం అయితే ఇంకోసారి అయిపోతుంది. మెయిన్ వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ వరాహస్వామి దర్శనం చేసుకొని రిటర్న్ వస్తుంటే అన్నసత్రం ఉంటుంది కదా అక్కడ జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు. చాలా ఖాళీగా ఉంది. మేము వెళ్ళి కూర్చున్నాం అనమాట. మేమే నవ్వుకుంటున్నాం అసలు అనుకోకుండా భలే అంటే దేవుడి ప్రసాదం మనకు దక్కిందని చెప్పేసి. ఇంకా చాలా ఖాళీ కూడా ఉంది, అప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇంకా మేము తినేసి తర్వాత రూమ్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా తమిళనాడు స్టైల్ లాగా ఉంటాయి వంటలు, సాంబార్, అరటికాయ ఫ్రై ఇలాంటివన్నీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా ప్రైజెస్ చెప్తున్నారు. ఇంకా తిరుపతిలో వచ్చిన వాళ్ళు ఎలా అయినా కొంటారా అని చెప్పేసి నేను కొన్ని ఐటమ్స్ కొన్నా కానీ అవేం నేను వీడియో తీయలేదనమాట. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఎలా అయితే కొండపైకి జీప్ మాట్లాడుకొని వచ్చామో రిటర్న్ కూడా అలానే జీప్ మాట్లాడుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. వచ్చేటప్పుడు ఏంటి ఇంత డిలే అవుతుంది, పోయేటప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాం. కొండ కదా డౌన్ కదా, సో త్వరగా వెళ్ళిపోయాం. మేము వెళ్ళే దారిలో జింకలు కూడా కనిపించాయి, బట్ క్యాప్చర్ చేయలేకపోయాం. అంటే మనం కెమెరా ఎప్పుడు ఆన్లో పెట్టుకోం కదా, మనం అవి కనిపించినప్పుడు తీసి ఆన్ చేసి షూట్ చేసేలోపు ఇంకా వెళ్ళిపోయాయి అనమాట. ఆ ప్రాసెస్లోనే ఇదంతా క్యాప్చర్ అయింది. నెక్స్ట్ ఇంకా రిటర్న్లో అన్ని గుండ్లు, బట్ ఫుల్ చలి ఉందన్నమాట. అందుకే హుడీస్ మొత్తం ప్యాకప్ అయిపోయాము అందరము. అండ్ ఐ ఆమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతూ.